దయచేసి శ్రద్ధగా అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించవలసిందిగా ప్రభు పేరట మనమంట భక్తి ఎలా చేయాలో తెలిసిన మన మనస్సాక్షితో మనం భక్తి చేసే విశ్వాసులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. సో వాక్య ప్రత్యక్షత, వాక్యానుసారమైన జీవితం, వాక్యము ఎడల ఆపేక్ష, శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినాలి. ద్వితీయోపదేశకాండంలో ఏమని తెలిసిన, నీ దేవుడిని యెహోవా మాట నువ్వు ఎలా వినాలంట, నువ్వు శ్రద్ధగా వింటే ఈ దీవెనలన్నీ నీకు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అప్పుడు మన యొక్క ప్రార్థన మేఘాన్ని కూడా దాటి ప్రభు దగ్గరికి వెళ్తుంది. దేవుడు నీకు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మాట శ్రద్ధగా విని, అవును, నడుచుకున్న ఎడల యెహోవా చాలండి. బైబిల్లో మనము చూస్తే 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, నేను ముగిస్తాను. యెహెజ్కేలు పుస్తకం 8వ అధ్యాయము 18వ చరణాన్ని మనం చదువుకుందాం. నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినా నేను ఆలకింపకుందును. 3వదిగా, దేవుని చెవులోకి నీ ప్రార్థన వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా వెళ్ళాలి అంటే మనము ఏ విధంగా జీవించాలి, కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. దానియేలు గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను ప్రియులారా. సో దానియేలు 3 విధాలుగా పిలిచాడు. ఏం తెలిసిన, దానియేలు అన్నాడు ఒకటి. 2వదిగా ఏమన్నా తెలిసిన, దేవుడు ప్రియుడవైన దానియేలు అన్నాడు. 3వదిగా ఏమన్నా తెలిసిన, బహుప్రియుడవైన దానియేలు. దేవునికి స్తోత్రం. ఎవరు పిలిచారు? అలాంటి పిలుపు మనం కూడా పిలిపించుకోవాలి. ఎలాంటి పిలుపు? దానియేలుని పిలిచాడు. తర్వాత ప్రియుడవైన, 3వదిగా బహుప్రియుడవైన. మనము యేసయ్యకి బహుప్రియులుగా మార్చబడాలి. హల్లెలూయా. అంటే నీ భక్తి స్టాండర్డ్ అంత ఉన్నతంగా ఉండాలి, నీ ప్రార్థన అంత ఉన్నతంగా ఉండాలి, నీ మాట అంత ఆత్మీయంగా ఉండాలి, నీ చూపు అంత పరిశుద్ధంగా ఉండాలి. టోటల్గా ఏంటంటే, మందిరానికి వచ్చిన తర్వాత మన బ్రతుకు, మన మాట, మన మనస్సు, మన చూపు, మన విధానం అంతా కూడా ఏమైపోవాలి చెప్పండి? మారిపోవాలి. 2 జరగాలి. అయితే మారిపోవాలి, లేకపోతే పారిపోవాలి అంతే. అయితే మారిపోవాలి, లేకపోతే పారిపోవడం అంతే. ఈ 2 జరగాలి తప్ప మారకుండా నీవు ఎక్కడ వేసిన అక్కడే ఉండి నువ్వు పాపంలో జీవించు, నువ్వు ఎంత ప్రార్థన చేసినా అది నా యేసయ్య చెవులోకి వెళ్ళదు. ప్రార్థన వెళ్తుందా? ఎందుకు వెళ్ళదు? నీవు దేవునికి ప్రియుడిగా మార్చబడాలి, నీవు దేవునికి బహుప్రియుడుగా నువ్వు మార్చబడాలి. ప్రియులారా, ప్రార్థన 2 రకాలుగా చేస్తారు విశ్వాసం. ఒకటి మామూలు ప్రార్థన, 2వది ఏంటి తెలిసిన, బాధలో చేసే ప్రార్థన. చెప్పండి. మామూలు ప్రార్థన ఏమో తెలిసిన, మామూలుగా ఏ బాధలు లేవు. చెప్పండి, ఏ బాధ లేదు, ఏ కష్టం, ఏ కన్నీరు, ఏ దుఃఖం, ఏ వేదన, చక్కగా సౌఖ్యంగా ఉంది. ఈ జేబులో చూస్తే డబ్బులు, ఈ జేబులో చూస్తే డబ్బులు, పై జేబులో చూస్తే డబ్బులు, అంతా సుఖ సౌఖ్యాలు ఉన్నాయి, ఏ ఇబ్బంది లేదు, కనీసం చిన్న తలనొప్పి కూడా లేదు, చిన్న జలుబు కూడా లేదు. అప్పుడు ఎలా ప్రార్థన చేస్తాం చెప్పండి? అప్పుడు మామూలుగా చేస్తాం ప్రార్థన. ఎలాగా? మామూలుగా చేస్తాం. లార్డ్ మై జీసస్. మామూలు ప్రార్థన. అదే బాధ, కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, ఇరుకు వచ్చింది, ఇబ్బంది వచ్చింది, అప్పుడు చెప్పండి. కొంతమంది అండి విశ్వాసులు, అరే ప్రార్థన చేయండి అంటే వీళ్ళంటే మోకరించి ప్రార్థన చేసుకొని మధ్యలో పాటలు కూడా పాడుతున్నారు. ఈ మధ్యన
యేసయ్యా నాకంటే అంటే ఎవరు? యేసయ్య. నిన్ను నమ్మితే ఏం పాటది? ఎవరు యేసయ్యా, ఎవరు లేరు యాయా అని ఇలాంటి ప్రార్థనలు మనం ఆయన రోషం పుట్టించేలాగా ఇక చూడండి, కన్నీళ్ళుగా చేసి ఏడు చేసి ఇక కింద పడి డొల్లేసేసి, అయ్యా నాయనా తండ్రి, అయ్యా నువ్వు గనక ఈ కార్యం చేస్తే చూడు అసలు ఎలాగుంటుందంటే మామూలుగా ఉండదు. ఏం ప్రార్థనలో బైబిల్లో మనం చూస్తే ఎందుకు నా ప్రార్థన చెవుల్లోకి వెళ్ళట్లేదు? ఎందుకు వెళ్ళట్లేదో ఒక విషయం చెప్పి నేను ముగిస్తా. ఎందుకు వెళ్ళట్లేదు ప్రార్థన చెవుల్లోకి అంటే, ప్రియులరా, దేవునితో నువ్వు చేసుకున్న నిబంధన నువ్వు మర్చిపోయి ఉంటావు ఒకటి. లేకపోతే దేవుడు నీవు ఎలా బ్రతకాలో చెప్పాడు, అలా బ్రతకకుండా వేరేలాగా బ్రతుకుతున్నావేమో. 2 కారణాలు చెప్పండి నాన్న, పిల్లలో చెప్పండి. అర్థమైందా? అర్థమవుతుందా? అర్థమైందా? దేవునితో నిబంధన చేసుకుంటాం. ఎన్ని నిబంధనలు చేస్తాం కదా, చాలా నిబంధనలు చేస్తాం. ప్రభా ఇంకెప్పుడు నైనా ముట్టుకోనయ్యా, చుట్ట ముట్టుకోనయ్యా, సారా కొంచెం కూడా ముట్టుకోనయ్యా, ప్రభువానైనా గొడవలకి వెళ్ళినయ్యా, నా నోట అపవిత్రమైన మాటలు రాకుండా ఇప్పుడేనైనా నోటిని మూసే కుట్టేనైనా. ఎన్ని నిబంధనలు చేస్తాము. నీ మందిరాన్ని విడిచిపెట్టినయ్యా, జీవితాంతం నైనా తండ్రి ఉపవాసంలో నైనా తండ్రి ఏమాత్రం వెనకంజ వేయినయ్యా. ఎన్ని నిబంధనలు చేస్తాము కదా. ఆ నిబంధనలు ఏమవుతాయమ్మా? కొన్ని దినాలు అయిన తర్వాత ఏమవుతాయి చెప్పండి? అవన్నీ మర్చిపోతాం. మర్చిపోయి ఎంత జాలీగా జీవిస్తామంటే, నిబ్బరం కలిగి ధైర్యము, నిబ్బరంగా ఎంత నిబ్బరం కలిగి ఉంటాము, ఎంత జాలీ లైఫ్ అంటే. జాలీ లైఫ్ కదా. నిబంధన మర్చిపోతామే. దేవునితో చేసిన నిబంధన ఏం చేస్తాం? మనం మర్చిపోతాం. మనం మర్చిపోయి మనకి ఇష్టానుసారంగా జీవిస్తాం. లేదా దేవుడు నువ్వు ఎలా జీవించాలో, ఏ పిలుపుతో దేవుడు నిన్ను పిలిచాడో, విశ్వాసిగా నేను బలపరిచేవానిగా, దైవజనులకు సాకారంగా, ఆయా పరిచర్యల్లో దేవుడు ఏ స్థితిలో నిన్ను పిలిచాడో, దేవుడు ఎలా ఉండాలని కోరుకున్నాడు అలాగ ఉండకుండా నీకు ఇష్టం వచ్చినట్లుగా ఉండడానికి నువ్వేం చేస్తావు? ఆలోచన చేసుకుంటావు. మళ్ళీ దీనికి ఏంటో పేరేంటి తెలిసినా, అయ్యగారు ఏం చేస్తారు, అస్సలు ఎదగనివ్వరు మనల్ని. ఏంటంట? అస్సలు అయ్యగారు ఎదగనివ్వరు. మరి నాకే మరి ఆశ ఎక్కువ కదా. మరి నేను ఒక్కడనే మొత్తం అండి, ఖమ్మం జిల్లా, తెలంగాణ, ఆంధ్ర మొత్తం అన్ని రాష్ట్రాల్లో నేను ఒక్కడిని వెళ్ళిపోయి వాక్యం చెప్పాను కదా. సో అది మోకాలు. పిల్లరా, సేవ ఎలాగో తెలిసిన పిలుపు కలిగి, ప్రతిష్ట కలిగి, త్యాగం కలిగి అన్నీ విడిచిపెట్టి చెయ్యాలి. ప్రభు నాతో చెప్పాడు. ఏమని చెప్పాడు తెలిసిన? నా కుమారుడా, 9 మంది సేవకులు నేను తయారు చేయాలి. ఆ 9 మంది నువ్వు గీత గీస్తే దాటరు. చెప్పండి, గీత గీస్తే దాటరు. అలాంటి సేవకులు నువ్వు తయారు చేస్తావు. నీ కింద వాళ్ళు ఉంటారు. ఒక బలమైన పరిచర్య జరుగుతుంది. దేవుడు నాకు చెప్పాడు. దాని ప్రకారం నేనేం చేస్తాను? నేను వెళ్తా. అసలు ఈ రోజులు అలాంటి వాళ్ళు ఉన్నారండి? ఒక గీత గీసాను అనుకోండి, ఆ గీత దాటకుండా అంత విధేయత, లోబడే మనసు కలిగిన వాళ్ళు ఉన్నారా? లేరే. 2 విషయాలు చెప్పాను. ఏం చెప్పండి? ఒకటి, దేవుని చేసుకున్న నిబంధన, నువ్వు చేసుకున్న నిబంధన మర్చిపో. రెండోదిగా
ఎలా బ్రతకాలని దేవుడు ఆశించాడో అలా బ్రతకకుండా మన ఇష్టానుసారంగా మనకు నచ్చినట్లుగా దేవుడు, అరే బాబు నువ్వు చేగుమ్మలో అక్కడ ఉండి నువ్వు పరిచయం చేయాలి, నా సేవ చేయాలి, ఆత్మను సంపాదించాలి, సంఘాలు కట్టాలి, నేను సంఘాన్ని ఇస్తాను, 500 మంది పట్టే మందిరాన్ని ఇస్తాను, నేను ఓ లోకల్లో 500 మంది రక్షించబడతారు, 37 గ్రామాల నుంచి ప్రజలు వస్తారని దేవుడు వాగ్దానం ఇన్ని చేస్తే, ప్రభు నైనా తండ్రి ఇది పల్లెటూరునైనా తండ్రి, పల్లెటూరులో నేను ఉండలేను నైనా తండ్రి, సరైన రోడ్లు ఉండవు ప్రభు, ఏమీ దొరకవు నైనా, సిటీ లైఫ్ చాలా సంతోషంగా ఉంటుంది ప్రభు, పొద్దున్న సాయంత్రం లెగిస్తే చాలా జాలీగా గడప సిటీలో అనుకోని సిటీలో పడ్డాను అనుకోండి. అప్పుడు ఏమైంది? దేవుడు ఎలాగ ఉండమని చెప్పాడో అలాగ ఉండకుండా నా ఇష్టానుసారంగా జీవించాను అనుకోండి, అప్పుడు నేనండి ఖమ్మం టౌన్లో ఉండి, ప్రభువా నైనా తండ్రి అయ్యా ఆత్మలు కావాలయ్యా నైనా తండ్రి, ప్రభువా మా బిడ్డలను దీవించండి అయ్యా, ఆస్వాదించండి అయ్యా, నా కుటుంబాన్ని దీవించండి అయ్యా, నా సేవా జీవితాన్ని దీవించండి ఆస్వాదించండి అంటే ఒక్క మాట కూడా యేసయ్య చెవి లోపలికి వెళ్ళదు. మీకు అర్థమవుతుందా? నువ్వు చేసే మనవి ఆయన చెవుల్లోకి వెళ్ళునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మీకు అర్థమవడానికి ఓ మాట చెప్తా. ఈ మాట చెప్పి నేను ముగిస్తానే. చాలా కాలాతీతమైంది, అభిషేక ప్రార్థన ఉంది, తర్వాత అందరికి కూడా ప్రేమ విందు ఉంది కనుక నేను త్వరగా ముగించాలని ఆశపడుతున్నా. చూడండి, ఒక 2 భార్యాభర్తలు ఉన్నారంట. 2 భార్యాభర్తలు ఉంటే భార్య అన్నం పెట్టింది భర్తకి, భార్య అన్నం పెట్టింది. అన్నం పెడితే అన్నం కలుపుతుంటే అందులో ఏమైందంటే ఆ అన్నంలో ఇలా నోట్లో ముద్ద పెట్టి ఇలా అనగానే పంటి కింద ఇంత రాయి వచ్చింది. రాయి వచ్చి పన్ను కదిలిపోయింది. కదిలిపోగానే వెంటనే భర్త ఫీలింగ్స్ ఎలా ఉంటాయి చెప్పండి? ఏమ్మా ఎలా ఉంటాయి? మీరు ఎప్పుడు అలా వడ్డిస్తున్నప్పుడు అమ్మా మీకు ఎప్పుడు కూడా అలా జరగలేదా? మరి అలా చూస్తారా? మీ తగిలే ఎప్పుడైనా రాయి తగిలింది ఎప్పుడైనా? అప్పుడు ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి? కబుక్క గట్టిగా నవ్వులేసేసరికి ఏమైంది చెప్పండి? పన్ను ఊగిపోయి ఇంకా ఊడిపోద్ది, నీ అందమంతా పోద్ది. అబ్బా ఎన్ని ఫీలింగ్స్ ఉంటాయో, ఎమ్మటే కోపం వచ్చేస్తుంది. అప్పుడండి భార్య ఏమంటుంది తెలిసిన? భార్య అంతైనా తెలివి కదా, స్త్రీకి దేవుడు మామూలు తెలివితేటలు ఎవరు కదా, తెలివి కంటే వచ్చి మాయిదారు రాయ నీకు నాకు వచ్చినా బాగుండి అంటది. ఏమంటది? మాయిదారు రాయి నీకు వచ్చింది అనవసరంగా, నాకు వచ్చినా బాగుంటుంది అంట. అయినా సరే ఈ ఊగిపోయిన పన్ను బాధను చూసావు, అది ఏమైతే తెలిసినా సరే ఇట్రా అంటాడు. ఎవరో చెప్పు? పన్ను ఊగిపోయినాడు ఏం చేస్తాడు? ఇట్రా అంటాడు. ఏంటో వంట రాళ్ళు లేరే పని లేదా అంటది. నువ్వేం చేస్తావు? కొంచెం ఏరి పెట్టచ్చుగా నువ్వు అంటది. నోరు ఆగిద్దా? తెలివిగా మాట్లాడుతుంది. మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ పొయ్యి మీద 4 తనులు తిన నాకు ఏం చేస్తుంది చెప్పండి? నోరు వాగుతూనే ఉంటుంది. భర్త ఏం చేస్తుంది చెప్పండి? చూడండి, ఎక్కువ కొట్టడు, ఓన్లీ 1 షాట్ చెప్పండి, ఒక్కటే మళ్ళీ చెప్పండి, ఒక్క దెబ్బ అంతే, కథం కొట్టేసి మళ్ళీ ఇంట్లో ఉండడం. ఎక్కడ చెప్పు? ఎడపోతాడు? బయటికి పోయి ఒక్క రోజంతా రాడు. రాడు. రాకుండా సాయంత్రం వస్తాడు అనమాట. సాయంత్రం జిలేబీ, యాపిల్స్, ఇష్టమైన స్వీట్లు చెప్పండి, ఇష్టమైన స్వీట్లు, కార, పచ్చిమిరకాయ బజ్జీలండి ఓయ్ అలా నవ్వుతారు. వడలు ఏం చెప్పండి? వడలు. ఆ తర్వాత చీర అనండి, చీర చెప్పండి. ఇవన్నీ ఏం చేస్తాడు? ఎక్కడికి? తలుపు కొడతాడు. నానా
ఏమంటాడు? నానా ఆ తలుపు తీసే ఉంటది. అతను వచ్చి లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి, మధ్యాహ్నం అన్నం తిన్నావా అమ్మా? చూడు నీకోసం ఏం తెచ్చాను చూడు. నీకోసం ఏం తెచ్చానో చూడు. జిలేబీ అంట, జిలేబీ, చీర, బిర్యానీ తెచ్చానమ్మా. ఏంటంటాడు? బిర్యానీ వడ్డించుతా, ఇద్దరం తిందా? నువ్వు ఎన్ని చెప్పు, ఎన్ని అరుసు, ఒక్క ముక్క చెవిలోకి వెళ్తే ఒట్టు. మీరు అంటారు కాదులే, మీరు చాలా మంచోళ్ళు, మీరు మామూలలో వీళ్ళు మామూలు అండి. వీళ్ళు ఎంత తెలివి ఉండాలా. ఇప్పుడు కొట్టేసి బయటికి వెళ్ళిపోయి నువ్వంటే ఫ్రూట్లు, జిలేబీ, బజ్జీలు, గారెలు అన్నీ వేసుకొచ్చి, నానా చిట్టి కన్నా అంటే ఒక్క ముక్కన్నా చెవిలోకి వెళ్ళిద్దా చెప్పండి? ఎందుకు వెళ్దా చెప్పండి? మళ్ళీ కొట్టిన దెబ్బండి అసలు వారం వినపడదు. మళ్ళీ నా చేతులు కాదు, నీ చేతులు పడిపోవాలి అసలు. నువ్వెన్ని చెప్పు. నువ్వెన్ని అరుసు. హలో అమ్మ, మీరు తలకాయలు కిందకి ఎక్కండి. నేను ఒకవేళ మీరేం డౌట్ పడతాను. నేను మీకు అర్థమవుతుందా? పాయింట్ ఏంటంటే చెవుల్లోకి ఒక ముక్క వెళ్ళిద్దా? ఇది కూడా అంతేనా? అర్థమైందా? చేసిన తప్పులన్నీ చేసి నువ్వు ఇష్టానుసారంగా జీవించి, లోకానుసారంగా జీవించి, ప్రభువా సరిపోయిందా? ఏంటి ప్రభువా? యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఏంటమ్మా యేసయ్యానా? యేసయ్యా ఒక్క ముక్క వెళ్తాం లోనకి. వెళ్దాం చెప్పండి, ఎందుకు వెళ్దా? నువ్వు ఎలా జీవించాలి అలా జీవించా, పరిశుద్ధంగా జీవించా, పాపము లేకుండా జీవించదము గాక. అప్పుడేమని తెలిసినా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. దేవుణ్ణి బాధ పెట్టావు. దేవుణ్ణి భర్త భార్యను ఏం చేశాడు? బాధ పెట్టాడు. ఎక్కడ కొట్టాడు? చెంప మీద కాదు. మీ అమ్మ ఏమన్నా తెలిసినా, నా గుండెల మీద కొట్టావు అంట. ఎవరో నా మనసు మీద కొట్టావు. బాధ పెట్టేసండి. నువ్వు ఎన్ని కోను, ఎన్ని మాట్లాడు చెప్పండి. నువ్వు ఎన్ని చీరలు కోను, అవన్నీ కట్టేసుకుని తినేస్తా తర్వాత. సిగ్గులేదు జన్మ. కొట్టిన ఇంటికి సిగ్గు ఉండదు చెప్పండి. మీరు ఏంటో మీరు నవ్వుతుంటే నాకు డౌట్ కొడుతుంది ఎక్కడో. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పాయింట్ ఏంటంటే బాధ పెట్టి చెప్పండి, మనం ఎన్ని తెచ్చినా ఉపయోగం లేనట్టుగా బాధ పెట్టి దేవుని హృదయాన్ని గాయపరిచి ఎంత ప్రార్థన శుద్ధించినా ఒక్క ముక్క కూడా చెవిలోకి వెళ్ళదంట. దానియేలు ప్రార్థన చేశాడు. తర్వాత 9వ అధ్యాయంలో, తర్వాత చదువుకోండి, సమయం లేదు, సుదీర్ఘ ప్రార్థన చేశాడు. గాబ్రియల్ దూత వచ్చేది ఏం చేశాడు తెలిసిన ప్రియులారా? దేవుని యొద్ద నుండి జవాబు ఇచ్చి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా.
వాక్యంలో రాస్తాడు, లేవీలు యాజకులంట, వారంట ప్రజలను దీవించి ఏం చేశారంట? ప్రార్థన చేశారు. దీవించి ప్రార్థన చేస్తే ఆకాశంలో పరిశుద్ధ స్థలం ఉంది, అక్కడ దేవుడు ఉన్నాడు. అక్కడికి మీరు చేసిన ప్రార్థన వెళ్ళిపోయింది. అక్కడి నుంచి జవాబు వచ్చిందంట. ఆ దినాల్లో, అదే దినాల్లో మనం ఉన్నాం. ప్రియులారా, ఈ దీన దైవజనుడు మీ కొరకు చేతులెత్తి దీవించి ప్రార్థన చేయించుండగా దేవుడి ప్రార్థన ఆలకించును గాక. మీ అందరి కుటుంబాల్లో జవాబు వచ్చును గాక. గర్భఫలము లేమి నుంచి విడుదల పొందుకుందురు గాక. ఉద్యోగ లేమి నుంచి విడుదల పొందుకుందురు గాక. ఉద్యోగంలో ఉన్నతిని పొందుకుందురు గాక. ప్రతి ఎగ్జామ్ లో గొప్ప విజయము కలుగును గాక. మీరు వ్యవసాయంలో దీవించబడుదురు గాక. మీరు వ్యాపారంలో దీవించబడుదురు గాక. రావలసిన ధనము వచ్చును గాక. మీరు పండించిన పంట మంచి రేటు వచ్చును గాక. మారని భర్త మారును గాక. మారని భార్య మారును గాక. 2 days we are praying. 2 దినాల ప్రార్థన దేవుడు శక్తిగా మార్చి ఎన్ని ఆటంకాలు వచ్చినా తన్నుకొని వెళ్ళిపోద్ది ప్రార్థన. ఎప్పుడో తెలిసిన మనం పరిశుద్ధంగా యథార్థంగా నీతిమంతుని ప్రార్థన బలము కలిగినది. మనందరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. త్వరలో మీరు కార్యాలు చూస్తారు. ఈ రాత్రి నుంచే మీరు కార్యాలు చూడడం ప్రారంభిస్తారు. బలమైన సాక్ష్యాలు చెప్పేవారుగా ఉంటారు. ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ పాదాలకి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి, నీకు వందనాలయ్యా, నీకు వందనాలు, వందనాలు ప్రభువా. యేసయ్యా, నీ పాదములకు స్తోత్రం. తండ్రి, నీ పాదములకు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తరలి వంచండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీ పాదములకు స్తోత్రములైనా ఈ సమయంలో నీ యొక్క వాక్యమును ధ్యానం చేయడానికి మీరిచ్చిన కృప కొరకి స్తోత్రం. విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలించును గాక. అయినా మీరు సహాయం చేసేవారని నీ వాక్యము సెలవిచ్చాది ప్రభువా. నీకు సహాయము చేయువాడును నేనే అని నీవు చేసినటువంటి గొప్ప వాగ్దానం కొరకే స్తోత్రం. ఈ విన్న వాక్యం ప్రతి హృదయంలో మీరు ఫలింపు చేసి ఎవరెవరు ఏ అవసరతలో ఉన్నారో మాకు తెలియదయ్యా. ఎటువంటి సహాయం వారికి అవసరమో మాకు తెలియదు నైనా. మీరు వారికి సహాయకుడిగా నిలవబడి బలమైన కార్యాలు జరిగించి మహిం పొందుమని, ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరి జీవితాల్లో బలమైన కార్యమును జరిగించుమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.